నెల్లూరు నగరం విఆర్ హైస్కూల్ మైదానం నుంచి అపోలో హాస్పిటల్ వరకు అపోలో హాస్పిటల్ మెడికల్ సూపరింటెండెంట్ డాక్టర్ శ్రీరామ్ సతీష్, డాక్టర్ వెంకట్, డాక్టర్ ఉబేద్, డాక్టర్ శ్రీనివాస్, డాక్టర్ బిందురెడ్డి ఆధ్వర్యంలో మార్చి 20వ తేదీ ప్రపంచ తల గాయాల దినోత్సవం సందర్భంగా ప్రజలకు అవగాహన కల్పిస్తూ ద్విచక్ర వాహన ర్యాలీ జెండా ఊపి ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో అపోలో హాస్పిటల్ సిబ్బంది, డాక్టర్లు, నర్సింగ్ విద్యార్థులు అధిక సంఖ్యలో పాల్గొన్నారు. సందర్భంగా అపోలో స్పెషాలిటీ హాస్పిటల్ నెల్లూరు విఆర్ కళాశాల నుంచి విఆర్ కాలేజీ నుంచి అపోలో హాస్పిటల్ వరకు వాకథాన్ నిర్వహించింది. మెయిన్ ఉద్దేశము ఈ వాకథాన్కి ప్రజల్లో మనం అవగాహన లైక్ హెల్మెట్ యూసేజు, లైక్ కార్లో పోయేప్పుడు సీట్ బెల్ట్ యూసేజు, మెయిన్లీ మన సేఫ్టీని పెంచేదానికి ఈ అవేర్నెస్ వాకథాన్ చేశాము. ఇంతకుముందు డాక్టర్స్ చెప్పినట్టు, మా న్యూరో సర్జరీ కన్సల్టెంట్స్ చెప్పినట్టు యాక్సిడెంట్ కాకుండానే చూసుకోవాలి. ఒకవేళ యాక్సిడెంట్ జరిగితే వితిన్ 1 hour కానీ వస్తే 90% ఆఫ్ అంటే 90% ఆఫ్ డెత్స్ మనం ప్రివెంట్ చేయొచ్చు. ఈ మెయిన్ వాకథాన్ ఉద్దేశం మనము నెల్లూరు ప్రజలకి అవేర్నెస్ క్రియేట్ చేసేదానికి చేశాము. ఏదైనా ఇన్ఫర్మేషన్ మనకి అర్థం చేస్తున్నాం కాబట్టి లెట్స్ టేక్ అ ప్రామిస్ అండ్ ఓత్ దట్ నో డ్రైవ్ వితౌట్ హెల్మెట్. సో మీ ద్వారా, అందరి ద్వారా మెసేజ్ అనేది అందరికీ వెళ్ళాలి. ఇంటి నుంచి బయలుదేరే ముందు ఖచ్చితంగా అన్నితో బ్యాగ్, లంచ్ బ్యాగ్ అన్నీ తీసుకెళ్తాం కాబట్టి దాంతోపాటు ఒక హెల్మెట్ కూడా ఖచ్చితంగా తీసుకెళ్ళాలని మనసులో కోరుకుంటున్నాను. లెట్స్ టేక్ అ ప్రామిస్, సేఫ్ ఫ్యామిలీ, సో సేఫ్ డ్రైవ్. థ్యాంక్ యూ సో మచ్. అపోలో స్పెషాలిటీ హాస్పిటల్ మన దేశంలో 6 నిమిషాలకి ఒకరు హెడ్ ఇంజరీతో చనిపోతున్నారు. మన సిటీస్కి, నెల్లూరుకి కంపేర్ చేసుకున్నట్లయితే బెంగళూరు, ఢిల్లీ, హైదరాబాద్ ఇటువంటి ప్లేసెస్లో హెల్మెట్ దాదాపుగా 100% అందరూ వాడుతున్నారు. నెల్లూరు ప్రజలకు వచ్చేసరికి 190% వాడట్లేదు. ఈ విషయం మనం ప్రజల్లోకి గట్టిగా తీసుకెళ్లాలని అందరూ బైక్ డ్రైవ్ చేసేటప్పుడు డ్రైవర్స్ కానీ, పిలియన్ రైడర్స్ కానీ మన హెల్త్ని మనమే చూసుకోవాలి. సో హెల్మెట్ ఖచ్చితంగా ధరించాలని ప్రజల్లోకి తీసుకురావడానికి మనం ఈ బైక్ ర్యాలీ నిర్వహించడం జరిగింది. మనం ఎట్లయితే మొబైల్ ఫోన్స్ కింద పడితే పగిలిపోతుందనేసి జాగ్రత్తగా కవర్స్ వేసుకుంటున్నామో, మొబైల్ ఫోన్ ఒక 10,000, 20,000, ₹1,00,000 ఉంటుంది. అవి పగిలినా కొత్తది కొనుక్కోవచ్చు. కానీ అందరూ మొబైల్ ఫోన్స్ కవర్ పెట్టుకుంటున్నారు, కానీ మన విలువ కట్టలేని తలకి మాత్రం హెల్మెట్స్ వాడడంలో నిర్లక్ష్యం చూపిస్తున్నారు. ఒకసారి కింద పడినప్పుడు ఆ ఫోర్స్కి తల బోన్ ఉన్నా కానీ అవి పగిలిందంటే లోపల డ్యామేజ్ ఒకసారి జరిగినట్లయితే అవి ఇర్రివర్సిబుల్ అయిపోతాయి చాలా వరకు. సో మన బ్రెయిన్లో ఉండే నరాలు పుట్టినప్పుడు ఎన్ని ఉంటాయో చనిపోయే వరకు అన్నీ ఉంటాయి, కొత్త నరాలు రావు. సో పగిలినప్పుడు 1,00,000 నరాలు చనిపోయాయంటే ఇంకా అవి పోయినట్టే. అదైనా సరే, హైవే కాకపోయినా సరే, ముందర కూర్చున్నా, వెనక్కి కూర్చున్నా, జుట్టు ఊడిపోతుందని, బట్టతలు వస్తుందని, మేకప్ పాడైపోతుందని, వేడిగా ఉంటుందని రకరకాల కారణాల వల్ల వాడటం మానేస్తున్నారు. అలా చేయకుండా దయచేసి అందరూ ప్రజలు హెల్మెట్ ఖచ్చితంగా వాడండి. ఒకవేళ హైట్లో నుంచి పడడం వలనో, యాక్సిడెంట్ అవ్వడం వలనో తలకి దెబ్బ తగిలితే ఎంత తొందరగా వీలైతే అంత తొందరగా సిటీ స్కాన్ అవైలబిలిటీ ఉండే హాస్పిటల్కి రండి. మన దగ్గర ఎమర్జెన్సీ డిపార్ట్మెంట్ 24/7 వర్క్ చేస్తున్నాము. పేషెంట్ హాస్పిటల్ లోపలికి వచ్చినప్పటి నుంచి ఎంత తొందరగా వీలైతే అంత తొందరగా వాళ్ళకి హెడ్ ఇంజరీని కనుక్కొని దాన్ని చేయాల్సిన ట్రీట్మెంట్ చేయడం వల్ల డెత్స్ కానీ, మార్బిడిటీ కానీ చాలా వరకు తగ్గుతుంది. నమస్తే. ఇవాళ మార్చ్ 28 వరల్డ్ హెడ్ ఇంజరీ అవేర్నెస్ డే జరుగుతున్నాను. 2 పాయింట్స్ చెప్తాను. హెల్మెట్ ఎంత ముఖ్యమో మనకి చాలామంది మనం హెల్మెట్ వేసుకుంటే చెమట పడుతుంది, ఇవన్నీ ఆలోచిస్తాం. సో పాజిటివ్ ఆస్పెక్ట్స్ ఆఫ్ హెల్మెట్ మనం చూస్తాం. ఫస్ట్ బ్రెయిన్ని కాపాడుకోవచ్చు. రెండోది దుమ్ము నుంచి, డస్ట్ నుంచి, ఐలో ఇంపాక్ట్, దానివల్ల మనకి విజన్ తగ్గిపోవడం వల్ల యాక్సిడెంట్స్ కారణం, ఇవన్నీ అవాయిడ్ చేయవచ్చు. మూడోది సేఫ్టీ, మన సేఫ్టీ మనమే కాపాడుకోవాలి. 3 ముఖ్యంగా అన్నీ మనం హెల్మెట్ వేసుకుంటే మనం కాపాడుకోవచ్చు. ఇది ఎందుకు మొదలు పెడుతున్నామంటే, ఇవాళ ఇండియా స్టాండ్స్ 25% ఇన్ ద వరల్డ్ హెడ్ ఇంజరీ డెత్స్. హెడ్ ఇంజరీ కారణం వల్ల డెత్ అవడానికి వరల్డ్లో ఇండియా 25% కారణం తీసుకుంటుంది. ఆ 25% అంటే మన ఇండియా సంవత్సరానికి 150,000 చచ్చిపోతున్నారు హెడ్ ఇంజరీ ద్వారా. మనం డైలీ మేము చూస్తూ ఉంటాం కాబట్టి ఎంత పేషెంట్ అటెండర్స్ ఎంత కష్టం పడుతున్నారో ఆ బాధ వాళ్ళకి తెలుసు కాబట్టి ఆ బాధ వాళ్ళకి ఎక్స్ప్లెయిన్ చేయలేము. ఎందుకంటే వాళ్ళు హెల్మెట్ వేసుకోవట్లేదు. ఈ బాధలు వాళ్ళకి తెలియజేయడానికి ముఖ్యంగా ఈ టాక్ ఇవాళ మేము అరేంజ్ చేశాము. హెల్మెట్ వేసుకోండి, సేఫ్ రైడ్ చేయండి, ఫ్యామిలీ హెల్త్ కాపాడుకోండి, మీ హెల్త్ కాపాడుకోండి.
బాధ్యతను నిరూపించండి. దయచేసి హెల్మెట్ వేసుకోవాలి. కానీ సేఫ్టీ ఇన్సూరెన్స్ అనేది కూడా తీసుకోవాలి. సో ప్రతి ఒక్కరు ఈ వరల్డ్ హెడ్ ఇంజరీ డేలో తెలిపేది ఏంటంటే డ్రైవ్ సేఫ్లీ, డ్రైవ్ కేర్ఫుల్లీ, డ్రైవ్ రెస్పాన్సిబుల్లీ. సో వేరే హెల్మెట్ అండ్ ఏదైనా యాక్సిడెంట్స్ జరిగినప్పుడు వెంటనే దగ్గరలో ఉండే హాస్పిటల్కి వెళ్తే హెడ్ ఇంజరీని కొంతవరకు సీరియస్ అవ్వకుండా ప్రివెంట్ చేయగలుగుతాము. కొంతవరకు రివర్సిబుల్గా ఉండే ఏదైనా ఇంజరీస్ ఉంటే ట్రీట్ చేసి వెంటనే అవుట్కమ్స్ కూడా ఇంప్రూవ్ చేయగలుగుతాం. థ్యాంక్ యూ.